కేంద్ర ప్రభుత్వ 16వ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. 51,000కు పైగా మందికి ఉద్యోగ నియామక పత్రాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చిన రోజ్గార్ మేళాలో 10 లక్షలకు పైగా నియామక పత్రాలను అందజేశారు. ప్రపంచంలోనే ఎక్కువ యువతున్న దేశం మనది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. దేశ ప్రజల కష్టం, ఉద్యోగులు సహకారం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీఫార్మ్స్ దీనికి కారణమన్నారు. ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ 16వ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. 51,000కు పైగా మందికి ఉద్యోగ నియామక పత్రాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చిన రోజ్గార్ మేళాలో 10 లక్షలకు పైగా నియామక పత్రాలను అందజేశారు. సేవ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము మీరందరికీ రావడం జరిగింది. ఇప్పటి వరకు మనము ఒక 10,50,000 ఉద్యోగాలు గత సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే స్వయంగా వాళ్ళందరినీ పిలిచి అన్ని రాష్ట్రాలలో, అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఈ కార్యక్రమం నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనము ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు మనం ఎమర్జ్ అయ్యాం. మనకంటే ముందు అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, మనం ఇంకా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అభివృద్ధి చెందిన దేశాలు, ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టివేసి ఈరోజు మనము 4th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు ఎమర్జ్ కావడం అనేటువంటిది మన దేశ ప్రజలు మరి ఎంతో కష్టపడి మరి పనిచేస్తున్నటువంటి కానీ, లేకపోతే మన ప్రభుత్వ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కారణంగా కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ కారణంగా కానీ ఈరోజు వి బికమ్ ఏ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఈ సందర్భంగా. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, అర్బన్ ఏరియాలో న్యూ సర్వీస్ సెక్టార్స్ కావచ్చు, ఈ రకంగా ఒక 400 కోర్సులకు మనం ఈరోజు మరి స్కిల్లింగ్ చేస్తూ ఉన్నాం, నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా 400 crores కోర్సులు ఏవైతున్నాయో ఆ కోర్సులు స్కిల్లింగ్ ఇచ్చినట్లయితే దేశంలో ఉన్నటువంటి యువత తమ కాళ్ళ మీద నిలబడతారు, దేశానికి అవసరమైనటువంటి సేవలు అందిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, జవహర్ నవోదయ విద్యాసంస్థలు కావచ్చు, స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనము అనేక